హలో మాస్టర్స్, ఈ ఆటో మనం చూస్తున్నాము భూమాత ధ్యాన ప్రచార రథం. ఈ ఆటో ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తోంది. దీన్ని మన కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి రామారెడ్డి నుంచి వచ్చారు. ఈ మాస్టర్ దాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ రథం గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ రథాన్ని మేము ప్రచారం చేస్తుంటాము. మా రథం పేరు భూమాత ధ్యాన శాకాహార ప్రచార రథం. ఇప్పటికి ఎన్నో గ్రామాలు తిరిగినాము. మా లక్ష్యం ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ ఉంటాము. ఎక్కడైనా శాకాహార ర్యాలీ ఉన్నప్పుడు ఒక 4-5 డేస్ ముందే వెళ్ళిపోయి మా వంతుగా మేము మా కృషి మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ మాస్టర్. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ ఆర్మూర్లో ఇలా మెగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. పత్రిజీ ఏదైతే అన్నాడో ఈ భూమి మీద ప్రతి ఒక్క మూగజీవి కూడా స్వేచ్ఛగా ఉండాలనేటువంటిది నినాదము పత్రిగారిది. ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణం లోపల ఇక్కడ జిల్లా లోపలటువంటి ధ్యానులు, పక్క జిల్లాలో ఉన్నటువంటి ధ్యానులు అందరం కూడా కలిసి ఈ యొక్క ఆర్మూర్ పట్టణం లోపల ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలా, అదేవిధంగా ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా జీవించాలా, ఈ భూమి మీద హింస అనేది ఉండద్దు అనే ఉద్దేశంతో పత్రిజీ ఎన్నో ర్యాలీలు చేశారు. ఈ విధంగా పత్రిజీ యొక్క ఆదేశానుసారంగా ఇవన్నీ కూడా ఈ భూమి మీద ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విశ్వం లోపల లోక కళ్యాణం కొరకు ఇలాంటి ర్యాలీలు జరుగుతున్నాయి. అదేవిధంగా తిరుపతి లోపల జరిగేటువంటి ధ్యాన యజ్ఞానికి ఏదైతే ఉందో ఇక్కడ అందరు కూడా మద్దతు తెలుపుతూ దానికి అన్ని విధాలుగా మేమున్నామంటూ ఈ యొక్క ర్యాలీ లోపల పాల్గొని ఈ యొక్క ఆర్మూర్ లోపల ఈ ర్యాలీ ప్రారంభించుకుంటున్నాం. ఇది ఓకే. హాయ్, హలో, నమస్తే. పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్లో చాలా అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. 40 ఏళ్లుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు రక్షించబడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ మార్గంలో భాగంగా ఈ రోజున మన మిత్రులందరూ చాలామంది వేరే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి ధ్యాన మిత్రులందరూ వచ్చారు. నా పేరు పుట్టు దయానంద్, నిజామాబాద్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఈ యొక్క జగత్తు లోపల అహింసాయుత వాతావరణ నిర్మాణం కావాలని పరంపూజ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పించిన గొప్ప సంకల్పాన్ని ఈరోజు ఆర్మూర్ పట్టణంలో దాన్ని నెరవేర్చకు ఘనంగా అహింసాయుత మెగా శాకాహారాలు నిర్వహించబోతున్నాం. ఈ యొక్క ర్యాలీకి సుమారుగా 100 మంది ఆయా ప్రాంతాల నుంచి, ఆయా జిల్లాల నుంచి, ఆయా గ్రామాల నుంచి విచ్చేసి ఉన్నారు. కాబట్టి అంటే ప్రతి మూగజీవి, ఈ భూమి మీద జన్మించిన మూగజీవి రక్షించబడాలి, ఎవ్వరు కూడా హింసించబడకూడదు. ప్రతి మానవుడు శాంతియుతంగా అలజడి లేకుండా ప్రశాంతంగా జీవించాలి. ఈ యొక్క చెట్లు, వాతావరణం అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అందుకు ప్రతి జీవి రక్షించబడాలి. ప్రతి మానవుడు శాకాహారమే పూజించాలి. ఆ మాంసాహారము పాపాహారము, మాంసాహారం తినడం వల్ల మానవుడు రాక్షసుగా మారుతాడు. కాబట్టి మాంసాహారం తినకూడదు అనేది పత్రిజీ గారి గొప్ప సంకల్పము. ఆ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి మానవుడు మాంసం తినకూడదు, శాకాహారం పూజించడానికి అమృతాహారం అని ఈరోజు ప్రతి ఒక్కరికి బోధించడానికి మేము గొప్పగా ఈరోజు ఘనంగా మా ఆర్మూర్ పట్టణంలో శాకాహారాన్ని నిర్వహించబడుతున్నాం. అందరూ పాల్గొనవలసిందిగా మేము అందరినీ మనవి చేస్తున్నాం. హలో, నా పేరు మురళీగౌడు. నేను కమ్మరిపల్లి నుంచి వచ్చినాము. నా అంతకు ఒక 10 మందిని తీసుకొని వచ్చిన శాకాహారాలకి. అయితే ఏంది లేదు, మన పత్రిక గారి సంకల్పాలు ఏ ఉన్నాయో అన్నీ పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, ప్రతి ఒక్కరు మన ధ్యానులందరూ ధ్యానం చేసి ఈ భూమి మీద అందరూ సస్యశ్యామలంగా ఉండాలని సార్ కోరిక కనుక మన అందరం ధ్యానం చేయాలి. నమస్కారం అండి అందరికీ. నా పేరు విక్రమ్. నేను ఇక్కడ అంకాపూర్ గ్రామం నుంచి వచ్చాను. మేము ఈ శాకాహార ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించినాం. అదేవిధంగా పత్రిజీ గారి సంకల్పమైనటువంటి ప్రపంచం మొత్తం కూడా శాకాహారమయం కావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో ఘనంగా అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇట్టి శాకాహార ర్యాలీకి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి ఇలాంటి మొత్తం కంప్లీట్గా తెలంగాణ నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.
నా పేరు రమేష్ బాబు. నేను జగిత్యాల నుండి వచ్చాను. ఈరోజు ఇక్కడ శాకాహారం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకు అంటే పత్రిజీ సంకల్పమైన శాకాహార జగత్తులో భాగంగా ఈరోజు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి శాకాహార ర్యాలీలు ఎందుకు చేయాలి అన్నట్లయితే మనము మానవునిగా శరీరం ధరించిన ఒక ఆత్మ ఫస్ట్గా మనం పాటించాల్సింది ఏంటంటే అహింస పరమో ధర్మ. అహింస పరమధర్మ సిద్ధాంతాన్ని పాటించిన వారు మాత్రమే వాళ్ళు గొప్పగా అసెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అహింస పరమధర్మ సిద్ధాంతాన్ని పాటించి మనము అందరము శాకాహారులుగా మారాలి, శాకాహారులుగా మార్పించాలి. అందరికీ మూగజీవులను ప్రేమించడమే మన యొక్క ప్రధానమైన ధర్మం. కాబట్టి అందరికీ సహకరిద్దాము, అందరికీ శాకాహారులుగా మారుదాం. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగతే మన పత్రిసారి యొక్క లక్ష్యం. కాబట్టి మనము ఈ కార్యక్రమాల్లో ప్రార్థించి సైనికులుగా ముందుకు వెళ్తూ అన్ని కార్యక్రమాలను మనము అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. ఈరోజు ఆర్మూర్లో జరుగుతున్నటువంటి మెగా శాకాహార ర్యాలీకి వచ్చేస్తున్న ఆత్మబంధువులకు, ధ్యాన బంధువులకు, మాస్టర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. మన పత్రిసారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క మూగజీవాలను సంరక్షించే లక్ష్యంతో మార్గంలో మనము సారిచ్చిన మార్గదర్శనంలో ఈరోజు ఆర్మూర్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి 24 వరకు ధ్యాన మహాయాగం తిరుపతికి ప్రతి ఒక్క మాస్టరు వచ్చి అట్టి మహాయజ్ఞానికి అందరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీ ఈరోజు అంటే 31 ఆదివారం ఆర్మూర్లో జరుగుతుంది. మరి పత్రిజీ ఏదైతే ఆదేశ సూత్రాల్లో మరి ఈ ర్యాలీలు, శాకాహార ర్యాలీలు అంటే మరి ప్రతి జీవి కూడా భూమి మీదకి అందరితో పాటు ఆనందంగా జీవించడానికి అవి కూడా వచ్చాయి. మరి ఏ జీవిని కూడా హింసించకూడదని నినాదంతో ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి, విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు స్వర్ణమాల మేడం గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆర్మూర్లో జరుగుతున్న మెగా శాకాహార ర్యాలీకి కరీంనగర్ జిల్లా చొప్పదండి నుండి రావడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకు గురించి అంటే మామూలుగా ప్రపంచ శాంతి కొరకు శాకాహార ర్యాలీ జరుగుతుంది. ఈ భూమండలం మీద ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసము పత్రిజీ గారి యొక్క ఆశయాల మేరకు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ముఖ్యంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి గురువారైనటువంటి వారి గురించి శాకాహార ర్యాలీ అన్నది ఆర్మూర్లోనూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు జిల్లా నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఒక పత్రిజీ ఒక సంస్థ హెడ్ ఆఫీస్ నుంచి పూర్తిగా అందరూ వచ్చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీని విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆర్మూర్ మండల పరిషత్ ప్రజా ప్రాంతాలకు మరి ప్రతి జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చేసి ఇక్కడ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. వారందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే మాస్టర్స్ అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీర్వాదంతో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మెగా శాకాహార ర్యాలీ, దాని గురించి కామారెడ్డి నుంచి మేము 30 నుంచి 35 మెంబర్స్ వచ్చినాము. ఆర్మూర్ పట్టణం లోపల ఏ మూగ జీవి హింసించకూడదు, శాకాహార ర్యాలీతో అందరూ ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలని అక్కడి నుండి వచ్చినాము. మళ్ళీ తిరుపతి యాగానికి కూడా, ధ్యానమయాగానికి చలో తిరుపతికి 20 నుండి 25 మెంబర్స్ మేము బయలుదేరుతున్నాము. అందరం కూడా ప్రపంచ శాంతి కొరకై ఈ జరిగే ర్యాలీ అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుచున్నాం. పిఎస్ఎస్ఎం కామారెడ్డి. నా పేరు సంగయ్యప్ప, మద్నూరు నుండి వచ్చినాను. మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. అయితే మా మెగా శాకాహార ర్యాలీ ఆర్మూర్లో జరుగుతున్నదన్న విషయానికి తెలుసుకొని రావడం జరిగింది. నేను అక్కడ జర్నలిస్టుగా పనిచేస్తాను. అయితే ఆరోగ్యకరంగా ఉండాలంటే శాకాహారం భుజించాలి అనే సంకల్పంతో ఇది అందరికీ తెలియజేయాలి.
మాంసాహారం తిని ప్రజలు అంతా ఇబ్బందుల పాలవుతున్నారు. దానివల్ల అన్ని నష్టాలే ఉంటాయి అధికంగా అనే దీంతో ఇక్కడ ర్యాలీగా ఇక్కడున్న ప్రాంతంలో మాంసాహారం ఎక్కువగా తింటారు కాబట్టి శాకాహార ర్యాలీగా ఈ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మానవ విలువలను కాపాడుతూ శాంతిగా ఉండేందుకు శాకాహార భోజనం ఎంతో అవసరం. ఈ అవసరాన్ని ప్రజలందరూ గ్రహించాలా. దాంట్లో భాగంగా పత్రిజీ ఎన్నో సృజనాత్మక ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇదొక భాగము. ఈ విషయాన్ని అందరూ ప్రతి ఒక్కరు పాటించాలని మనసారా కోరుతున్నాం. తెలుసుకున్న వెంటనే మహారాష్ట్ర దగ్గర అయినప్పటికీ దూరం అయినప్పటికీ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు, ఊరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి చెప్పండి. మాది కరీంనగర్. నా పేరు సరిత. మేము శాకాహార ర్యాలీ కోసం వచ్చినాం. నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. నేను ధ్యానం నేర్చుకొని చాలా సంతోషంగా ఉన్నాను. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు, మీ ఊరు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మశ్రీ పత్రి గారికి ప్రణామాలు. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారము. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మరి పత్రిజీ జన్మస్థల బోధనకి ట్రస్ట్ మెంబర్ని కూడా. మరి ఇక్కడ ఆర్మూర్లో మెగా శాకాహార నిర్వహణ ఎందుకు జరుగుతుందంటే అందరము కలిసి ఐకమత్యంగా ముందుకు వెళ్ళడానికి, అలాగే శాకాహారం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియడానికి మరి నవనాథ ట్రస్ట్ సభ్యులు కానీ పిఎంసి టీం కానీ అందరు కలిసి చేస్తున్నాము. మరి అందరికీ పిలుపు అందింది. మరి చాలా ప్రదేశాల నుంచి ఎంతోమంది వచ్చి దీన్ని ముందు తీసుకెళ్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీ పేరు, మీ ఊరు, మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పండి. ముందుగా నా పేరు వచ్చేసి అరుంధతి, మాది ఆర్మూరు. నేను 2012 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్మూరు పట్టణంలో శాకాహారులు కాని వాళ్ళు చాలా జనాలు ఉన్నారు. ఈ ర్యాలీ చేతనన్నా వాళ్ళ లోపల మార్పు వస్తుందని మేము అనుకొని ఈ ర్యాలీని మెగా శాకాహార ర్యాలీగా నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సండే కనుక ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్తుంది. ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళడము ఆ మైకు ద్వారా, ఆ పాటల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ. నిన్న మొన్న 3 రోజులు అంది నాకు ఫోన్లు చేసుకుంటూ అడుగుతున్నారు, ఏమో ర్యాలీ తిరుగుతుంది ఏంటి అని అడుగుతున్నారు. ఆ విధంగానన్నా కానీ ప్రతి ఒక్కరి లోపల మార్పు వచ్చి శాకాహారులుగా మారితే పత్రిజీ అనుకున్నటువంటి శాకాహార జగత్తు త్వరలోనే నెరబోతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇంత పెద్ద మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడానికి మేమందరము ముందుకొచ్చినాము. ఇక్కడికి వచ్చిన శాకాహార ర్యాలీకి చాలా చోట్ల నుండి వచ్చిన శాకాహార ధ్యానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నమస్తే, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కార్యక్రమం ఉద్దేశం గురించి మీ మాటల్లో చెప్పండి. నా పేరు గంగామోహన్, గ్రామం ఆలూరు. నేను పత్రిజీ గారి ధ్యానం గురించి 2005లో తెలుసుకున్నాను. 2005లో పత్రి గారి ధ్యానం ఇక్కడ ఆర్మూర్ జవహర్ టాకీస్లో 3000 మందితో పెద్ద కార్యక్రమం పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నది ప్రవాహంలో ఆర్మూర్ నుంచి నిజామాబాద్ జిల్లా మొత్తంకు ఈ ధ్యానం అనేది అంగరంగ వైభవంగా వెలిగిపోతుంది. ఇక్కడ ఆర్మూర్లో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ మెంబర్ని. అక్కడ ఒక పిరమిడ్ నిర్మించుకున్నాము. ఈ ధ్యానంతో మేము ఎన్నో విధాల లాభపడ్డాము. ముఖ్య విషయం ఏమిటంటే పత్రిజీ గారు అహింసాయుత శాకాహారం అనేది మెగా శాకాహార ర్యాలీలు చేయాలి, ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. చెప్పండి. మాది వెల్మల్ సారు. మేము పిరమిడ్కి ఎక్కడన్నా వెళ్తాం. ధ్యాన జగతికి నమస్కారము.
పత్రిసారకు నమస్కారము. ఆమె కడతాలు వెళ్తాము, ఇక ఈ సాకర ర్యాలీలు వెళ్తాము, అన్నిట్లలో పాల్గొన్నాము. నేను 8 సంవత్సరాల ఈ ధ్యానం చేయబట్టి ధ్యానం చేస్తే నీకు ఏం లాభం జరిగింది? నాకు అన్ని లాభాలు వచ్చినాయి. బోరు పడ్డది, నాకు ఆరోగ్యం బాగున్నది, కుటుంబం మంచిగా ఉన్నాము, అందరం మంచిగా ఉన్నాము. ఈ ప్రతి దాంట్లో పాల్గొంటాం, మేము అన్నిట్లకి వస్తాం. ఆర్మీ పిరమిడ్ల ధ్యానం చేస్తాం. మీకు తిరుపతిలో ప్రోగ్రాం జరుగుతుంది తెలుసా? ఎంతమంది వస్తున్నారు మీ ఊరు నుంచి? మా ఊళ్ళో రాసుకుంటాం, ఎందరం వస్తాం. తిరుపతి కూడా వెళ్ళినాము, ఇప్పటికి పలుగుట్ట మహారాజుతో కూడా వెళ్తాము, వస్తాం. థ్యాంక్ యూ సారు. సార్ దయానంద్ గారు నమస్కారం అండి. ఇప్పుడు తిరుపతి ప్రోగ్రాం మీకు తెలుసు కదా, ఆ తిరుపతి ప్రోగ్రాంకి మీరు ఎంతమంది వస్తున్నారు? ఆ తిరుపతిలో జరిగే ప్రోగ్రాం గురించి చెప్పండి. మా మాస్టారు మమ్మల్ని పాల్గొంటారు, వీళ్ళందరూ మేము వస్తాం అక్కడికి. తిరుపతిలో పిఎంపి ఛానల్కు నమస్కారం. ముందు పిఎంసి ఛానల్ నమస్కారము. ఈ పిఎంసి ద్వారా ఏర్పాటు చేసిన తిరుపతి ధ్యాన మహాయాగానికి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఏర్పాటు చేసిన ధ్యాన మహాయాగానికి నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు 60 మంది మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. 60 మంది వస్తున్నాము. మేము సుమారుగా మాకు ఒక 100 పుస్తకాల వరకు ఇచ్చారు, డొనేషన్ బుక్స్. అవి కూడా మేము పూర్తి చేసుకొని వస్తాము. కాబట్టి మేము వస్తున్నాము నిజామాబాద్ నుంచి. మీరు కూడా అందరు రావాల్సిందిగా మేము అందరినీ సవినయం కోరుతున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానం వల్ల మీకు కలిగిన లాభాలు ఏంటి? ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ కార్యక్రమం ఉద్దేశం గురించి చెప్పండి. శాకాహార ర్యాలీ గురించి వచ్చిన మీ పేరు? 5 years అయింది. 2001లో వచ్చిన, ఇప్పుడు 25 4 years అయిపోయింది. నా పేరు శోభ, కామారెడ్డి నుంచి వచ్చాను. శాకాహార ర్యాలీకి అందరు మాస్టర్లు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. जय हमसा पकड़ो, हमसा पकड़ो, हमसा पकड़ो, महापापम, महापापम ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అమృతాహారం, శాకాహారం, 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 మాంసాహారం, పాపారం, మాంసాహారం, మాంసాహారం. హింసా छोड़ो, हिंसा छोड़ो, हिंसा छोड़ो. साकार जगत की, साकार जगत की, साकार जगत की, ध्यान जगत की, ध्यान जगत की, ध्यान जगत की. శ్మశానం కాదు, శ్మశానం కాదు. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు ఆపేయాలి, 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 ఆపేయాలి. హింసా छोड़ो, हिंसा छोड़ो, हिंसा छोड़ो, हिंसा छोड़ो. శాకాహారం, శాకాహారం, శాకాహారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ की, महापत्रिजी की, पितामह पत्रिजी की, पितामह पत्रिजी की. ध्यान जगत की, ध्यान जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की. जय बोलो ध्यान जगत की, शाकाहार जगत की, पिरामिड जगत के, जगत गुरु ब्रह्मर्षि पितामह पत्रिजी गुरुजी महाराज की, ब्रह्मर्षि पितामह पत्रिजी गुरुजी महाराज की. हिंसा छोड़ो, हिंसा छोड़ो, हिंसा छोड़ो. जीव हिंसा, जीव हिंसा. ये जीविని చంపే హక్కు
మూగ జీవాలను చంపే హక్కు. ధ్యానం అంటే శాకాహారం, శాకాహారం, శాకాహారం. ఆరోగ్యమే, ఆరోగ్యమే, ఆరోగ్యమే. జీవించు ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. ధ్యాన జగత్ की, శాకాహార జగత్ की, పిరమిడ్ జగత్ की, పత్రిజ్ మహారాజ్ की. కావడానికి మీ అందరూ సహకరించినందుకు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చేద్దాం అనుకొని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంకల్పం బలమై తోడు కావడం జరిగింది కనుక శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ట్రస్ట్ తరఫు నుండి ఈ యొక్క శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన విశిష్ట అతిథులుగా వీరు రావడం మన సంతోషం. దాంతో పాటు మన తిరుపతిలో జరిగే పిఎంసి ధ్యాన మహా సభలు మరియు ఉత్సవాలకు మనందరం వచ్చే నెల వాళ్ళు దాని గురించి మొత్తం ఆనంద్ సార్ గాని బాలకృష్ణ సార్ గాని వాళ్ళందరూ వివరిస్తారు. ఎందుకంటే మనం చెప్పడం బాగుండదు, వాళ్ళ నోటితో నింటే బాగుంటుంది. వాళ్ళ నోటితోనే వినడం బాగుంటుంది కనుక ఆ తిరుపతి మహాయజ్ఞానికి మనందరం పాల్పంచుకుందాం. మరియు మరో విశిష్ట అతిథి ఇక్కడున్న నవ్వుల పంటలు పండిస్తూ చిన్న పిల్లగాడి నుంచి పెద్దోళ్ళ దాకా ఆయన లేకుంటే కూరలో ఉప్పు ఎలా లేకుండా ఉంటుందో అలా ఉంటుంది. సాయిల్ మాస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు నీలిమా మేడం మన బోధ ట్రస్ట్ గారిని వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ధ్యాన శాకాహార ర్యాలీకి వచ్చినందుకు మరియు వాళ్ళ మన మాస్టర్స్ అందరూ వచ్చారు కదా, ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు టైం ఇద్దాం, వాళ్ళ సందేశాన్ని తీసుకుందాం. ముందుగా మన ఆదిలాబాద్ నుంచి వచ్చిన మేడం సునీత గారి సందేశం తీసుకుందాం. ब्रह्मर्षि पितामह पत्रिजी की शाकाहार जगत की, शाकाहार जगत की స్టేజిని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని లోక కళ్యాణాన్ని అద్భుతంగా చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా ఆదిలాబాద్ నుండి వచ్చాను. శాకాహార ర్యాలీ అంటేనే లోక కళ్యాణం. మరి మనకు ముందుగా ధ్యానాన్ని నేర్పించలేదు, ఫస్ట్ శాకాహారి కావాలని చెప్పారు. సారీ మేడం, ఖమ్మం నుంచి వచ్చినటువంటి ట్రస్టీ ఆనంద్ ప్రసాద్ సార్ రావాలి. ఎందుకంటే అడవిల పేర్లు రాశారు కానీ దాన్ని మనం చెప్పలేము. ఇంకోటి మాస్టర్స్ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే మీ అందరు కూడా ఇక్కడ మన వేదిక సరిపోదు, అందరు గొప్ప మాస్టర్లే. ఎవరితోని మనం ఇవాళ ఏది ఉన్నదో వాళ్ళతో కొన్ని మాటలు విందాం. స్టేజ్ మనకి ఇంపార్టెంట్ కాదు, అన్ని దాంట్లో మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఎవరు కూడా మనం ఏమనుకోం, అవునా కాదా? ఎందుకంటే మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్లము, మనం పనిచేసి కూడా మనం పక్కకు ఉండాలనేటువంటిది పత్రిజీ యొక్క కాన్సెప్ట్. కాబట్టి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేద్దాం మాస్టర్. రియల్గా ఇంత ఎండ లోపల మీరు అందరు వచ్చారు, ఈ ఎండ వర్షం ఉన్నా కానీ లెక్క అయ్యకుండా వచ్చారు. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం మాట్లాడండి. ముందుగా మనకు గురువు గారు నేర్పించింది శాకాహారం. ముందు శాకాహారిగా మారి ధ్యానం చేయడం అనేది మనకు నేర్పించాడు. కాబట్టి మన మొట్టమొదటి అడిగే శాకాహారం, శాకాహార ర్యాలీ. ఎంత పని ఉన్నా మనం ర్యాలీలో పాల్గొనాలి. మనము తెలిసి తెలియక తిన్నా ఏదైతే పాపం ఉందో దాన్ని కడిగేసుకోవడానికి ఒకే ఒక అవకాశమే శాకాహార ర్యాలీ. కాబట్టి పనులన్నీ పక్కకు పెట్టి అద్భుతంగా అందరము పిలిచినా పిలవకపోయినా
పిలిస్తేనే రావడం కాదు, పిలవకపోయినా ర్యాలీ ఉంది అని తెలిస్తే చాలు మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇది మన గురుగారు మనకి ఇచ్చిన వరం కాబట్టి అందరూ వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మరి శాకాహార ర్యాలీ అంటే లోక కళ్యాణం అని తెలుసుకున్నాం. కళ్యాణం అంటే ఏదో తాళి కట్టుకోవడం కాదండి, మన జీవితాన్ని జనన మరణ చక్రం నుంచి విడుదల కావడం కాబట్టి మరి ఇటువంటి అద్భుత అవకాశం మనకు ప్రకృతి ద్వారా గురు ద్వారా అందింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడ ఉన్న ర్యాలీలో పాల్గొందాము, విజయవంతం చేద్దాం. నీది నాది అన్నది ఏదీ లేదు, అందరం కలిసి చేద్దాము. జై బోలో పత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ యొక్క జిల్లా లోపల ఎన్నో ర్యాలీలు చేసుకుంటా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి భూపతి అన్నకు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంని సభాధ్యక్షత తనకు అప్పచెప్తున్నా. మనం ఎందుకంటే మనం ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం, తను ఎవరితో మాట్లాడిస్తే వాళ్ళతో మనము ఈ ప్రోగ్రాన్ని వీక్షించాం. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది శాకాహార ర్యాలీ? అది పత్రిజీ సైన్యం ఇదంతా. ఎవరు మనమంతా? పత్రిజీ వారసులం, మనము పత్రిజీ సైనికులం, పత్రిజీ వారసులం, మనము పత్రిజీ సైనికులం. ధ్యాన జగత లక్ష్యంగా, పిరమిడు జగతు లక్ష్యంగా, శాకాహార జగతు లక్ష్యంగా సాగుతున్న సైనికులం, పత్రిజీ వారసులం, మనము పత్రిజీ సైనికులం. తప్పకుండా తాజ్ హోటల్కి రావాలి. మన డిసెంబర్ 21 నుంచి 31 మనం ఏదైతే నిర్వహించుకుంటామో కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహా యాగం, దానికి మీ అందరికీ ఇదే ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. పత్రిజీ గారితో ఉండి ఆమె ఎంతో లేడీ డైనమిక్గా వర్క్ చేస్తూ ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో ఎలాంటి కార్యక్రమాలు చిన్న కార్యక్రమం ఏమన్నా ఇబ్బంది ఉంటే అవన్నీ డీల్ చేస్తూ ఉంటుంది మా అక్క. పోలీస్ స్టేషన్లు అంటే రాజకీయాలు అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఆర్పేస్తుంది, దీపాన్ని ఇట్లా ఊదేసినట్టు ఊదేస్తుంది, బయటకు రానియది. చాలా సీక్రెట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి మనకు పిఎంసి బాలకృష్ణ గారు అందరూ తెలుసు కదా, బాలకృష్ణ సార్ ఎంతోమందిని పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇంకా శాఖాహార ర్యాలీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. చాలా అద్భుతంగా ఈరోజు శాఖాహార ర్యాలీ జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇట్లా గ్యాదరింగ్స్ అవుతూ ఉంటేనే, కలుస్తూ ఉంటేనే ఒక ఉన్నతమైన ఎనర్జీతో, ఆ గ్రూప్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. అది మన ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడ గ్రూప్స్ గ్యాదరింగ్స్ జరిగినా కూడా మనం వెళ్ళాలి. అవి యజ్ఞాలైనా, శాఖాహార ర్యాలీలైనా, మన ఊళ్ళల్లో జరిగే సామూహిక ధ్యానాలైనా వాటికి అటెండ్ అవ్వాలి. మరి సెప్టెంబర్ నెలలో 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు తిరుపతిలో
ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, అందరికీ తెలుసు. వెరీ గుడ్. ఎంతమంది వస్తున్నారు ఆ యజ్ఞానికి? ఎంతమంది వస్తున్నారు? ఓకే, వచ్చేవాళ్ళందరూ గట్టిగా క్లాప్స్. మరి ఎందుకు మనం ఆ యజ్ఞానికి వెళ్ళాలి అనేదాన్ని చెప్తాను నేను. ఆ యజ్ఞం మనం ఎందుకు చేస్తున్నాం? ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞం మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రపంచం ఎట్లా ఉందో మనకు తెలుసు. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోతున్న వాళ్ళు, పిల్లలను కోల్పోతున్న వాళ్ళు, మరి సైక్లోన్స్, వరదలు. మనకి రీసెంట్గా ఇక్కడ మనకి ఈ 2 రోజుల్లో ఎంత భారీగా వర్షాలు పడినా చూసాం మనం. అంటే పడితే భారీగా వర్షాలు పడతాయి, లేదంటే వర్షాలు లేకుండా కరువులు వస్తాయి. ఇట్లా జరుగుతుందన్నమాట. అంటే ప్రకృతి ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది పోయింది. ఓకే, మరి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే మనం విడుదల చేసినటువంటి నెగటివ్ థాట్స్ కానీ, ఆ సరికాని ఎమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ విశ్వంలో ఒక నెగటివ్ ఎనర్జీగా ఫామ్ అయినాయి. ఒక గాలిలో, ఒక బోర్లో గాలి కొట్టామనుకోండి, ఎక్కువ కొట్టినప్పుడు ఏమవుతుంది? అది పగిలిపోతుంది. అట్లాగే ఎక్కువయ్యి ఈ భూమి తను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈ విధంగా తను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో ఇది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. బ్యాలెన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. అంటే మార్పు అనేది సహజం, మార్పు రావాలి. కానీ ఈ విధమైన మార్పు కాదు. ఎంతోమంది చనిపోతూ, ఎన్నో జీవాలు చనిపోతూ, ఎంతోమంది బాధలతో ఆ మార్పు కాకుండా, ఆ మార్పు అనేది ఒక స్మూత్గా జరగాలి. మరి అది స్మూత్గా జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే, చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈరోజు శాఖాహార ర్యాలీ చేసాం, ఇదొకటి. యజ్ఞాలు చేస్తున్నాం, అక్కడ ధ్యానాలు చేస్తున్నాం. అంటే యజ్ఞంలో ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచ శాంతి కోసం మనం ధ్యాన యజ్ఞం చేస్తున్నాం. మనందరి సామూహికమైనటువంటి థాటు, మనందరి సంకల్ప శక్తి, మనందరి ధ్యాన శక్తి ఏం చేస్తుందంటే ఈ వాతావరణంలో ఉన్న ఆ బ్యాలెన్స్ని తీసుకొస్తుంది. అంటే స్మూత్గా జరగడానికి ఒక ఎనర్జీని మనం రిలీజ్ చేస్తున్నాం. ఒకటి మనందరి థాటు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దైవస్వరూపులే. సో మన థాటు మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు దాకా నెగిటివ్ థాట్ ఎంతో చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ థాట్ చేయాలి. ప్రపంచంలో అంత శాంతి ఏర్పడాలి అని ఒక సంకల్పంతో మనం ధ్యానం చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రపంచ శాంతి కోసం ఎవరైతే కాంక్షిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు అందరూ కూడా అక్కడ యజ్ఞంలో పాల్గొనండి. అందరూ కూడా యజ్ఞంలో రండి. అక్కడ కుదరని వాళ్ళు ఆ టైంలో ఇంటికాడ ధ్యానం చేయండి. రోజు 6 గంటల ధ్యానం చేస్తున్నాం. పొద్దున 3 గంటలు, 6 నుంచి 9 గంటల వరకు. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల కాడి నుంచి 6 గంటల వరకు. అంటే 3+3 6 అవర్స్ మెడిటేషన్ మనం చేస్తున్నాము. కుదిరిన వాళ్ళు తప్పకుండా రండి. ఫిజికల్గా రావడం అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే, ఇప్పుడు మీరు ఇంటికాడ కూర్చుని శాఖాహార ర్యాలీ టీవీలో చూసేదానికి వచ్చి పాల్గొనేదానికి తేడా ఉంటుందా? ఉండదా? సేమ్ అదే విధంగా ఉంటుంది. సో అందరూ వీలైనంత వరకు తప్పకుండా రండి. రావడం కుదరిన వాళ్ళు కనీసం ఇంటికాడ కూర్చుని ధ్యానం చేయండి. ఏది ఆ సంకల్పంతో, ఆ ప్రపంచ శాంతి కోసం మీరు ఆ థాట్ పెట్టుకుని అందరూ ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అనేది పెట్టుకుని మీరు ధ్యానం చేయండి. ఇది ఒకటి జరుగుతుంది అక్కడ.
అక్కడ ఇంకొక విషయం కూడా జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఇంకోటి ఏం జరుగుతుంది అంటే, తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి అంటేనే సంపద, తిరుపతి అంటేనే వైభోగం. అక్కడ తిరుపతిలో సంపదలకు సంబంధించిన ఎనర్జీ పుష్కలంగా ఉంది, ఎంతో ఉన్నాయి. అందుకనే ఎవరు తిరుపతి వెళ్ళినా ముడుపులు చెల్లించడం కానీ, అక్కడ మీకు వచ్చే ఆ సంపద ఎంత ఉందనేది మీకు అందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని టెంపుల్స్లో కన్నా ఉన్నట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఆ సంపదలో. అంటే అక్కడ ఆ ఎనర్జీ అందరినీ ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ తిరుపతి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నామో, ఆ యజ్ఞంతో మనం కనెక్ట్ అవుతున్నామో, యజ్ఞంలో పాల్గొంటున్నామో, ఆటోమేటిక్గా ఆ సంపదలకు సంబంధించిన ఎనర్జీతో మనందరం కూడా కనెక్ట్ అవుతాము. ఓకే, మరి అది కనెక్ట్ అవ్వాలి అంటే మార్గం ఏంటంటే, ఒకటి మనం వెళ్ళి పాల్గొవడం ఫిజికల్గా, లేదు మనం ఇక్కడ ఇంటికాడ కూర్చుని ఆ థాట్తో ధ్యానం చేయడం, మూడు దానికోసం వర్క్ చేయడం. వర్క్ చేయడం అంటే ఏంటి, అందరికీ యజ్ఞం గురించి చెప్పడం కానీ, యజ్ఞానికి అన్నదానానికి డొనేషన్ అడగడం కానీ అది చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. సో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి వర్క్ చేసేవాళ్ళు చేస్తారు, ధ్యానం చేసేవాళ్ళు చేస్తారు. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర కనీసం ₹1 ఇమ్మని చెప్పి అడగండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ని ₹1 ఆ యజ్ఞం కోసం ఇవ్వమని అడగండి. ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ, ఆ యజ్ఞం ఎనర్జీతో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఆ సంపద సంబంధించిన ఎనర్జీ అవసరమా కాదా? మనందరికీ అవసరమే. కాబట్టి ఒకటి యజ్ఞంలో పాల్గొనడం, అక్కడ ఫిజికల్గా అటెండ్ అవ్వడం, 2 ఇంటికాడ ధ్యానం చేయడం, 3 యజ్ఞం గురించి వర్క్ చేయడం, 4 కనీసం ₹1 అందరి దగ్గర అందరినీ అడగండి. అందరు వాళ్ళ ఆ ఎనర్జీతో కనెక్ట్ చేయండి. ఓకే, మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, యజ్ఞం తర్వాత పిఎంసిలో కానీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో కానీ ఫైనాన్షియల్ ఎనర్జీస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఫైనాన్షియల్ ఎనర్జీ అంతా కూడా మారుతుంది. ఇప్పుడు మనకి ఏ ఎనర్జీ బాగా ఉంటే దాన్ని అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఎనర్జీ బాగుందనుకోండి, ఆ ఫైనాన్స్ని అట్రాక్ట్ చేస్తాం. తిరుపతిలో అది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే మన ఎనర్జీతో కనెక్ట్ అవుతామో దాన్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్ కనీసం ₹1 యజ్ఞంకి ఇవ్వండి. ఓకే, సో అది ఫ్రెండ్స్, నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, మరి అక్కడ యజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆనంద్ గారు మీకు తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 31 ఆగస్టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అత్యంత మనందరికి కూడా ముఖ్యమైన రోజే. ఈరోజు స్వర్ణమాల పత్రిజీ గారి బర్త్డే. తెలుసో తెలియకో ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఆవిడకి మనందరి తరఫున మనందరి కరతాలు ధనులు వినిపించేలాగా, ఎందుకంటే ఆవిడ చేసిన పిఎస్ఎస్ఎంలో ఆవిడ చేసిన సేవలు మేము దగ్గరుండి చూసాము. 25 సంవత్సరాలలో ఆవిడ ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డారు. కానీ ఎప్పుడు కూడా ఆ స్థితిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళారు. ఉన్న స్థితి నుంచి ఎప్పుడు పరిగెత్తాలి అనుకోలేదు ఆవిడ. ఎందుకంటే 2 చిన్నపిల్లల్ని పెట్టుకొని పత్రిగారు ఇల్లు వదిలేసి ధ్యాన ప్రచారానికి వెళ్తే కూడా వారికి సహకరిస్తూ ఇప్పటికీ ఇంకా మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి సహకారాన్ని మనందరికీ పూర్తిగా అందిస్తున్నారు. వారికి మనం అందరం కలిసి హ్యాపీ బర్త్డే పత్రి మేడం చెప్పుకుందాం. థ్యాంక్ యూ. పత్రి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరి తరఫున, మరి ఆర్మూరు పట్టణ తరఫున అందరి తరఫున థ్యాంక్ యూ అక్క. మరి పత్రిజీ శక్తిస్థల్తో పాటు పత్రిజీ జన్మస్థల్ కూడా ఉంది బోధన్. మరి బోధన్ ట్రస్టీ నీలిమా మేడం గారి సందేశం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి ప్రణామాలు. మన స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్కి, ముందున్న మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణమాల మేడం బర్త్డే కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడంకి. సో ఈరోజు ర్యాలీ చూసారు ఎంత అద్భుతంగా ఉంది.
మేము కౌంట్ చేసుకుంటే 25 ప్లేసెస్ నుంచి వచ్చారు, ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు. మరి ఎవరి ప్లేస్లు వాళ్ళు నదులుగా చూసుకుంటే నది ఒకటి పారుతూ పారుతూ అన్నీ కలిసి ఏకమైనప్పుడే సముద్రం అవుతుంది. అంటే తన అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడే అది సముద్రంగా మారుతుంది. సో మనం కూడా ఏకత్వంలోనే సంపూర్ణమవుతాం. సో ఈ సముద్రం మహాసముద్రంగా మనం ఉండాలి అంటే ఎప్పుడు ఏకత్వంలో ఉండాలి. ఎందుకంటే ఏకత్వంలో శక్తి ఎక్కువగా ఉంటుంది, తక్కువ పనిలో అంటే తక్కువ శ్రమతో ఎక్కువ పని నడుస్తుంది. సో మనం ఎన్ని బ్యాచెస్గా ఉన్నా అది విచ్ఛిన్న శక్తిగా ఉన్నదనుకోండి, ఏకత్వంలో లేదనుకోండి, సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, అక్కడ శక్తి ఉండదు. ఎప్పుడైతే అందరూ కలిసి ఏకత్వంలో ఉంటారో ఆ ఎనర్జీ అన్ని పనులు చేసి పెడుతుంది. మన పత్రిజీ కూడా అదే కోరుకున్నారు, ఏకత్వాన్నే. సో కాబట్టి మనం ఏకత్వంగా ఉంటేనే, పిఎస్ఎస్ మూమెంట్ అంతా ఏకత్వంలో ఉంటేనే మిగిలిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఇందులో కలుస్తాయి. మనం ఏకత్వంలో లేకపోతే వారికి మనం ఆదర్శంగా ఉండలేము. కాబట్టి అందరము దయచేసి మనందరం కలిసి అన్ని పనులు చేద్దాం. పత్రిజీ ప్రాజెక్ట్స్ అన్నీ మనయే. సో కాబట్టి అన్నీ మన బాధ్యతగా తీసుకొని మనవంతుగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ జరగడం చాలా అద్భుతంగా ఉంది. మరి ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ వచ్చి వారు అద్భుత సందేశాన్ని ఇస్తున్నారు. మరి గద్దర్ గారు అద్భుతమైన పాటలతో అల్లరించారు. మరి శాకాహారం గురించి అద్భుతంగా తీసుకెళ్లారు. పత్రిజీ ఏకైక లక్ష్యం అంతా ప్రపంచం అంతా శాకాహారయుతం అవ్వాలనే. నువ్వు ఎంత పెద్ద అన్న కానీ, ఎంత పెద్ద ధ్యానివి కానీ, నువ్వు శాకాహారి అయితేనే నేను కాళ్ళ మీద మోకరిల్లుతానని చెప్పారు. ఎందుకంటే భూమాత ఈ మూగజీవుల బాధతోటి అలా బాధపడుతుంది. దాన్ని మనం ముక్తి చేయాలంటే అంతా శాకాహారం ఏం చేయాలి. జై పత్రిజీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నీలిమ మేడం గారు. థ్యాంక్ యూ. మనము ర్యాలీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల సందేశాలు ఉంటున్నాయి. మరి భోజనాలు కూడా ఉంటాయి. దీని తర్వాత మనం భోజనాలు ఎన్ని గంటలకు చేద్దామో ఒకసారి చెప్పు. 2 గంటలకు చేద్దామా, 2:30కి చేద్దామా? ఎందుకంటే మీ టైమే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడంటే నేను అప్పుడు ఇక్కడ ఆపేస్తాను స్టేజ్ మీద. మళ్ళీ తర్వాత భోజనాల తర్వాత మళ్ళీ కార్యక్రమం పెట్టుకుందాం. 2 గంటలకు చేద్దామా, 2:30కి చేద్దామా భోజనం? మీరు అన్నమాట ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే అది వరకు మీరు కదలకూడదు, లేవకూడదు. నేను మీ నుంచి క్లారిటీ తీసుకుంటున్నా. నేను ఆ 2 గంటలకు నేను మైక్ క్లోజ్ చేసేస్తాను. అది నా జిమ్మదారి. 2 2:30నా 2 ఓకే. అందరికీ థ్యాంక్ యూ. 2 గంటల దాకా టోకా లేదు, మాట్లాడవచ్చు, హాయిగా మాట్లాడవచ్చు. కాబట్టి మరి మా ఖమ్మం నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారు, పిఎంసి వన్ ఆఫ్ ద ట్రస్టీ, మా అన్న ఆయన, వీళ్ళంతా నాకు ఎట్లా పుట్టిరంటే తోడబుట్టినా పర్వాలేకుండే. తర్వాత ధ్యానంలో పుట్టిన వీళ్ళంతా. ఆయన పోలీస్ అయినా ఎప్పుడు బెదిరిస్తూ ఉంటాడు. మా ఆనంద్ ప్రసాద్ అన్నట్టు అన్న ఆయన రిటైర్డ్ అయిన కానీ ఆయన మర్చిపోయినాడు. ఆయన పోలీస్ డ్యూటీలో ఉన్నా అనుకుంటాడు. ఇంకా ఇప్పటికీ లాఠీ పట్టుకొని ఆడిస్తూ ఉంటాడు ఎప్పటికీ. ఏడ నిద్ర కూడా పోనీయరు వీళ్ళు. మా హనుమంతరావు అన్న గారి సందేశం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఎక్కడ శాకాహార ర్యాలీ ఉంటే అక్కడ మనం పండగ చేసుకుంటాం. మనకి పండగ ఏంటి? ధ్యానుల కంటే శాకాహారం. మన గురువుగారు ఏం చెప్పారు మనకి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఈ 3 మన లక్ష్యాలు. ఈ భూమి మీద మనం చేయవలసిన ఏం పనులు అంటే ఈ 3 పనులు. మరి ఇవన్నీ చేయాలా వద్దా? చేయాలి. మరి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి క్లాప్స్ కొట్టుకుందాం. సుదీర్ఘంగా మరి 35 సంవత్సరాలు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లతో కలుపుకొని ఈ భూమి మీద ప్రతి జీవి కూడా పడాలని, ప్రతి మానవుడు ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఆయన కోరుకోడు. ఆయన లక్ష్యాలే మన లక్ష్యాలు. మరి ఆయన లక్ష్యాలని మనం తీసుకెళ్లాలంటే ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా, మరి ఎక్కడ ధ్యాన మహాచక్రాలు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా మనం అందరం కూడా దాంట్లో పాల్గొనాలి. ఆ పాల్గొన్నప్పుడే మనం వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకున్నట్టయితే. మరి అదేవిధంగా రేపు తిరుపతిలో జరుగుతున్న
ధ్యాన యజ్ఞానికి మనమందరం కూడా పాల్గొనాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ యజ్ఞంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. మరి ఇందాక చెప్పారు బాలకృష్ణ గారు, ప్రపంచ శాంతి కోసం మనం చేస్తున్నామని చెప్పేసి. ఆ యజ్ఞం ఇప్పుడు మన లక్ష్యం ఏముందంటే ఆ యజ్ఞమే ఇప్పుడు మన ముందుండే లక్ష్యం. అది చేసుకోవాలి తప్పనిసరిగా మనం అందరం కూడా. మరి అక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, కొన్ని బుక్స్ బయట పెట్టారు. మరి ఆ యజ్ఞానికి సంబంధించిన బుక్స్, ఆ బుక్స్ తీసుకోవచ్చు. మరి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలంటే మనం ఎంత అవకాశం ఉంటే అంత ఆ యజ్ఞంలో పాల్గొనాలి. శారీరకంగా పాల్గొనాలంటే శారీరకంగా, మరి మనస్సుతోనైతే మనసుతోని, మరి డబ్బుతోనైతే ఆర్థికంగా డబ్బుతోని మనం పాల్గొనాలి. మనం పాల్గొనకపోయినా కూడా అక్కడ జరిగింది, ఆ సృష్టిలో ఉంది, ఆ యజ్ఞం జరగాల్సింది ప్రపంచ శాంతి కోసం. మనం పాల్గొంటే దానికి మనం దాంట్లో ఉంటే మన అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మా హనుమంతరావు అన్న చెప్పింది ఏంటంటే ధ్యాన మహా యాగం యజ్ఞం యొక్క పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు మన బాలకృష్ణ గారి చేతుల మీదుగా మనం ఇస్తాం. అది 2 గంటలకు పెట్టుకుంటాం ప్రోగ్రాం. ఎందుకంటే ఒకసారి గుర్తుంచుకోండి, మనము ఆ బుక్కులు తీసుకొని పోయి ఒక మనిషితోటి ఒక 100 రూపాయలు రాపిస్తే వాళ్ళ కర్మలు తొలిగిపోతాయి. ఎవరి 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళవి. ఆ 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళ కర్మలు తొలగిపోతే ఏమవుతుంది? వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. మరి ప్రపంచమంతా ధ్యానమయం కావాలని మనం కోరుకుంటున్నాం. మరి అందరు ఇళ్ళకి రావాలంటే ఏం చేయాలి? అందరి దగ్గరికి పోయి 100 రూపాయలు అడుక్కోవాలి. మన పని అది. మనకు పత్రిసారి ఇచ్చింది పెద్ద జోలే. మనోళ్ళు చూడరు, మన ఖమ్మంలో హనుమంతరావునికి ఇట్లా జోలే పట్టుకున్నారు వాళ్ళు. ఒకరోజు జోలే పడితే 80,000 రూపాయలు వచ్చినాయి జోలేడ. నిన్న 2 గంటలు జోలే పడితే 20,000 రూపాయలు వచ్చినాయి. జోలే పడుతున్నారు ఆఖరికి వస్తే. అంటే ఒకసారి గుర్తుంచుకోండి, ఎందుకంటే సాయిబాబా కూడా భిక్ష పట్టుకోండి. ఎందుకు పట్టుకోండి? ఆయన ఎదుటి వాళ్ళ కర్మలు తీసేయడానికి. ఆయన ఏదంటే అది ఇచ్చే శక్తి ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా పోయినా కరువు పోయిందా? ఆయన ఎందుకు పోయిండు అందరి ఇళ్ళ కంటే? వాళ్ళ కర్మలు తొలగించడానికి. మనం కూడా సాయిబాబా లాంటి వాళ్ళమే, కానీ మనకు అర్థమైతే లేదు. మనం సాయిబాబా అన్న సంగతి మనం మర్చిపోయినాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? బాలకృష్ణ గారి చేతుల మీద బుక్కులు ఇస్తారు. 1, 2, 3, 10 బుక్కులు తీసుకోవచ్చు. ఎవరెంతమంది ఉంటే అంతమంది దోస్తాన్ చేయాలి మనం. వాళ్ళతోటి 100 రూపాయలు రాపించుకుంటే వాళ్ళు మన మాట వింటారు. వాళ్ళ కర్మలు పోతాయి. కాబట్టి అందరు కర్మలు తీసేసి అందరినీ ధ్యానంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందరు సైలెంట్గా ఉన్నారు ఇప్పటిదాకా. మనమే సైన్యం, పత్రిసారి సైన్యం మనం అంటే అదే. ఓకే, మరి పులి రామ్మోహన్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన పత్రిజీ ధ్యాన మహాయాగానికి గత సంవత్సరం 23లో ఆ చైతన్య రథాన్ని తీసుకొని అన్ని పిరమిడ్లకు వచ్చిండు ఆయన. ప్రతి పిరమిడ్ దాదాపు 90% అటెండ్ చేయగలిగారు. ఎందుకంటే ఆ సమయంలో మరి ఆయన ఆ బాధ్యత తీసుకొని ధ్యాన మహాయాగానికి ఆహ్వానం ఈ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు తిరిగిండు ఆయన. ఎంత గొప్ప మహానుభావుడు. మరి ఆయన సందేశం విందాం. వేదిక పైన ఉన్నటువంటి దేవుళ్ళకి, వేదిక ముందున్నటువంటి దేవుళ్ళకి, దేవతలకి అందరికీ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, ఇద్దరి పాద పద్మములకి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్. వృత్తిరీత్యా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 38.5 years హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి రిటైర్ అయ్యాను. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి 20 years కంప్లీట్ అయిపోయింది. సాక్షాత్తు నడిసే దేవుడితో 17.5 సంవత్సరాలు ప్రయాణం చేశాను. మరి పత్రిజీ గడ్డ, నిజామాబాద్ అడ్డ. చెప్పండి, పత్రిజీ గడ్డ ఎందుకు? పత్రిజీ సార్ నిజామాబాద్ జిల్లాలో జన్మ తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పుట్టిన వాళ్ళందరూ నిజంగా చాలా 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 అదృష్టవంతులు. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. దేవుడు ఎవరి పక్షాన ఉంటారు? ధర్మపక్షాన ఉంటాడా, అధర్మపక్షాన ఉంటాడా? పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది. ఎవరి పక్షాన ఉన్నాడు? కృష్ణ భగవానుడు. అవునా? కృష్ణుడు మనం చూసామా? చూడలేదు. కృష్ణుడి చేతులు ఏముంది? ఫ్లూట్ ఉందా? కర్ర ఉందా? కర్ర ఉంది, ఫ్లూట్ ఉంది. మరి ఇప్పుడు పత్రిజీ చేతులు ఏముంటుంది మనం ఇప్పుడు వరకు చూసినంతకాలం? మరి ఈ భూమి మీద కలియుగ ప్రత్యక్ష కృష్ణుడు ఎవరు?
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. మరి పత్రిజీ అంటే ఏమిటి అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2014లో గురూజీ 25 రోజులు తిరిగి నెలాఖరులో ఒక 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ రాగానే నాకు ఫోన్ వస్తుంది, రామ్మోహన్ రావు సార్ హైదరాబాద్ వచ్చారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ తండ్రి కాళ్ళకి చక్రాలు ఉంటాయి. మరి ప్రతిరోజు రాత్రింబాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం నేను వెళ్ళి సేవ చేసుకున్న భాగ్యం నాకు కలిగింది. సో ఆ సందర్భంగా రాగానే ఇంటిమేషన్ వస్తుంది. అదే సందర్భంలో 2014లో గురూజీ, సాయి కుమార్ రెడ్డి, మరి హైదరాబాద్ ఒక పిరమిడ్ మాస్టర్ ముగ్గురు కలిసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాయ్పూర్లో ఒక 1 వీక్ ప్రోగ్రామ్కి వెళ్ళారండి. ఆ సందర్భంలో ఏమైందంటే గురూజీ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రోగ్రాం అవుతున్న దగ్గరలో బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన గురువుగారితో వెళ్ళినటువంటి ఒక మాస్టర్ మాకు ఒక తోడలుడు, మా జనార్దన్. ఆ మాస్టర్కి నేను రాత్రిపూట ఫోన్ చేసేవాళ్ళం, నేను మా భార్య హైదరాబాద్లో ఉండి. జనార్దన్ మరి వాళ్ళ గురూజీ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంది, మాస్టర్లు ఎంతమంది వచ్చారని చెప్పంటే ఆయన ఒకటే చెప్పేవాడు, ఈవేళ మేము 200-300 వస్తారనుకున్నాము, 1000-1200 మంది వచ్చారు. ఇట్లా గంగారెడ్డి గారి లెక్క పెద్ద పెద్ద ఫంక్షనాల్లో కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా 1000-1200 మంది వస్తున్నారు, వర్షం ఫుల్గా పడుతుంది అని చెప్పేవాడు. అప్పుడు నేను మా భార్య అనుకున్నాము, ఆ తండ్రి ఎక్కడ పాదం పెడితే అక్కడ వర్షం పడుతుంది. మరి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు 2 విడిపోయినాయి. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ ఎన్సీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ వర్షాలు పడక తాగునీళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ తండ్రి కూడా ఇక్కడ పాదం పెడితే వర్షాలు పడతాయి కదా అని చెప్పి అనుకున్నాం. రెండో రోజు కూడా ఎక్కడ ఇంకొక ప్రోగ్రాం జరిగింది, సేమ్ సిచ్యువేషన్, మెసేజ్. మూడవ రోజు మధ్యాహ్నం 4 గంటలకు నాకు ఫోన్ వచ్చేసింది. ఏమిటాయంటే అక్కడ భారీ వర్షాల సందర్భంగా అక్కడ తిరగటానికి రూట్లన్నీ కూడా చెట్లు పడిపోయి జామ్ అయిపోయి వాడు ఇమ్మీడియట్గా రాయ్పూర్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చేసారు. 4 గంటలకల్లా గురువుగారు దిల్సుఖ్నగర్లో ధ్యాన జగత్ ఆఫీసులో ఉంటారని ఫోన్ వచ్చింది. ఓకే, నేను వెంటనే ఆఫీస్ నుంచి బైక్ తీసుకుని దిల్సుఖ్నగర్ రావడం జరిగింది. గురువుగారు ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసులో ఉన్నారు, దిల్సుఖ్నగర్ ఆఫీసులో. వెళ్ళినప్పుడు వాతావరణం చక్కగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఆఫీసులో వెళ్ళినప్పుడు గురువుగారు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కలే ఉన్నారు. ఏమయ్యా బాబు ఏంటి సంగతులు అన్నారు. అంతా ఓకే గురూజీ అన్న. ఏమన్నా ఉంటే చెప్పాయా, ఏమన్నా ఉంటే చెప్పవాయా, ఏమన్నా ఉంటే చెప్పవాయా అని 3 సార్లు అన్నారు. నాకు గుర్తు రాలేదు. ఏం గుర్తు రాలేదు? మేము గురూజీ మహారాష్ట్రలో నాగ్పూర్లో తిరిగి క్లాసులు చేస్తున్నప్పుడు మా కోబ్రదర్ చెప్పినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ వారికి షేర్ చేయాలి నేను. కానీ నాకు గుర్తు రాలే, నాకు మాయగా మేసింది. చెప్పంటే నేను చెప్పలేకపోయాను. ఏం లేదు గురూజీ అంతా ఓకే, ఎందుకంటే ఆయన దగ్గర మన ప్రాపంచంగా అదని ఇదని మాట్లాడితే మనకి చెంపచెళ్ళమంటుంది. కాబట్టి నేను అంతా ఓకే గురూజీ అని చెప్పాను. నేను ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు వాతావరణం నార్మల్గా ఉంది. 1 గంట తర్వాత ఇలా సేవ చేస్తూ ఉన్నాను. ఏమయ్యా రామ్మోహన్ రావు అన్నారు. గురూజీ అన్నాను. ఏమిటయ్యా బయట శబ్దాలు వస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి అన్నారు. నాకు వినపడలేదు. ఏమిటి ఇలా అంటున్నారు, ఒకసారి బయట పోయి చూడవయ్యా అన్నారు. సరే గురువుగారు చెప్పిన తర్వాత చేయాలి కదా. డోర్ తీసుకుని బయటకు వచ్చాను. ఇలా డోర్ ఓపెన్ చేయగానే నల్లగా చీకట్లు కమ్మేసి ఉరుములు మెరుపులు కుండపోత వర్షం పడుతుంది. ఎందుకు ఆ వర్షం పడుతుందని అప్పుడు చూసింగానే నాకు వెంటనే మైండ్లోకి వచ్చింది, అయ్యా తండ్రి నాగపూర్లో తిరుగుతున్నప్పుడు ఇలా ఎక్కడ తిరిగితే అక్కడ వర్షం పడుతుంది అనుకున్నాం కదా, మరి ఇక్కడ కూడా తిరిగితే వర్షం పడుతుంది అని మేము అనుకున్నాం కదా. నేను మర్చిపోయాను కదా. ఆయన మబ్బులు కమ్మించి మెరుపులు తెప్పించి భారీ వర్షం కురిపించి మరే నేనంటే ఏమిటో తెలుసుకోబెట్టా అని చెప్పేసి నాకు తెలియపరిచారు. దట్ ఈజ్ పత్రిజీ. నేను ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఈవేళ మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులమంటే ఈ భూమి మీద సాక్షాత్తు నడిచే భగవంతుడితో మనం ప్రయాణం చేశాం. ఇది నమ్మాలి. ఎందుకంటే ఈవేళ చూడండి, కామారెడ్డిలో మొన్న ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిచింది, ఎంత అతలకుతలం అయిపోయింది. ప్రకృతి తలుసుకుంటే ఎట్లా ఏర్లు ఓడలు ఏర్లు బండ్లు అట్లా చెప్తారు కదా, అట్లా మారిపోతూ ఉంటుంది. మరి ఈవేళ ప్రొద్దున్నే వస్తున్నప్పుడు కూడా ఎంతో మబ్బులు కమ్మేసింది. మరి ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? పత్రిజీ సార్, దట్ ఈజ్ పత్రిజీ. 2012లో ఒకటి చెప్పారు, కడతాల్ యజ్ఞం జరగబోతుంది, వేలాది మంది వస్తారు, మరి వర్షాలు వస్తే ఏంటి అని చెప్పేసి ట్రస్ట్ సభ్యులు అడిగారు. మేము ఒక 50 మంది ఉన్నాం. పై పనులంతా నేను చూసుకుంటాను, కింద పనులు మీరు చూసుకోండి అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఇట్లాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, గురువే గురువు. గురువు అంటే విశ్వాసం ఉండాలా.
మనం భూమి మీద నడిస్తే దేవుడితో ప్రయాణం చేస్తాం. ఏదైనా ర్యాలీలు చేయాలనుకున్నప్పుడు అంతకు ముందు రోజు కుంభవర్షం పడినా కూడా ఈవేళ ఆర్మూర్లో ఇంకొక శాఖాహార ర్యాలీ ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు కూడా ముందు రోజు వర్షం పడినప్పుడు కూడా మనం చేయాలనుకున్న రోజు వర్షం పడదు. ఇదే పత్రిజీ యొక్క పవర్. దయచేసి మనం అట్లాంటి భగవంతుడితో ప్రయాణం చేస్తున్నాం మిత్రులారా. మరి అలానే సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతి. ఏంటి ప్రపంచ శాంతి? ప్రపంచ శాంతి అంటే మన ఆషామాషి ఉంటుంది. మరి కరోనా వచ్చింది, యావత్ ప్రపంచం అంతా ఎలా వణికిపోయింది. ప్రకృతి ఒక్కసారి కన్ను ఎర్ర చేసిందంటే మనం ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. మరి అలానే ప్రపంచ శాంతి కోసమై వేలాది మందితో అక్కడ ప్రత్యక్షంగా ధ్యానం జరుగుతుంది. మరి అలానే యూట్యూబ్ లైవ్లో కూడా అట్లానే ఆ టైంలో కోట్లాది మంది ప్రపంచ శాంతి కోసమే ధ్యానం చేస్తున్నారు. మరి అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహతి ఆడిటోరియంలో ప్రతిరోజు 6 గంటల ధ్యానం ఉంటుంది. ఆ సందర్భంగా ఆ ధ్యానంలో అందరూ పాల్గొందాం. అందరూ మనసా వాచా కర్మణ దానికి చేతననితిగా తన్మన్ దాన్ని కూడా సహాయం చేద్దాం. అందరూ కూడా తప్పనిసరిగా తిరుపతి రావాలి. చలో తిరుపతి, చలో తిరుపతి. మరి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం భగవంతులం అన్న సంగతి 10సారి గుర్తు చేసేదాకా ఎవరికి తెలియదు. నిజంగా భగవంతులమే. ఒకసారి గుర్తు చేసుకోండి. మనము ఆగస్టు 31 ర్యాలీ డిక్లేర్ చేసినాం. మొన్న కామారెడ్డి మునిగిందని వార్తలు వచ్చింది. భూమిరెడ్డి అన్న కామారెడ్డి మునిగిందని చెప్పారు కదా, రోడ్లు కొట్టుకపోయినాయని చెప్పి. అది ఎన్ని రోజుల కింద జరిగింది? 3 రోజులు. మరి ఆ 3 రోజులు ఈ 3 రోజులు అయితే ఏముంటుండే? ఆ వర్షము 3 రోజుల కింద కొట్టే వర్షము ఇప్పుడు కొడితే ఏమవుతుండే అంటే నాకు కొట్టొద్దా? మనం సంకల్పం చేసినాం, అయ్యా పత్రిజీ గారు మేము 31 నాడు ర్యాలీ తీస్తున్నామని. ఓకే, వర్షం ఎట్లా కొట్టాలి కానీ ముంగడి జరిపిండు దానికి. ఈ రోజు కొట్టాల్సిన వర్షాన్ని ముంగడి జరిపేసిండు. లేదా ఆ ముంగడికి అంటే వెనుకకో ముంగడి జరుపుతారు వాళ్ళు. గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసే పని చేస్తే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనకి ఎట్లా వాహనం జరిపే శక్తి మనకు లేదు కదా. పత్రిజీ గారు ఏం చేశారు? మా వాళ్ళు 31 నాడు ర్యాలీ పెడతారు కాబట్టి జర 3 రోజుల ముందే కొట్టుర్రి, లొల్లి క్లియర్ చేయరని చెప్పిండు ఆయన. అది ఆయన చేసే పత్రిజీ పని, అది మనం చేసే పని ఇది. మరి మన పిఎంసి ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇవాళ పిఎంసి శాటిలైట్ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఆ ఛానల్లో పత్రిజీ గారి జ్ఞానాన్ని మొత్తం భద్రపరిచారు. ఎక్కడ? పిఎంసిలో. పిఎంసి శాటిలైట్ ఛానల్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పత్రిజీ జ్ఞానాన్ని మొత్తము భద్రపరిచారు ఆ ఛానల్లో. ఆ భద్రపరిచే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన ఆనందన్న. ఎందుకంటే ఆయన సారు చిన్నప్పటి నుంచే 7వ తరగతి అప్పటి నుంచే సార్తోటి చేయి పట్టుకొని తిరిగిరు వీళ్ళు. కాబట్టి సారు జ్ఞానం అద్భుతంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినంటే సారు జ్ఞానాన్ని మొత్తం ఆ ఛానల్లో భద్రపరిచి భవిష్యత్తు తరానికి ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా ఆ జ్ఞానం రావాలంటే వచ్చే విధంగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఆనంద్ గారు. మరి ఆనంద్ గారి సందేశం కూడా విందాం. థ్యాంక్ యూ అన్న.